గ్రామం పేరు షెట్పల్లి, మండలం మోర్తాడ్. గ్రామ సర్పంచుగా గురిజాల లచ్చన్న ఉన్నారు. ఉప సర్పంచుగా లింబాద్రి ఉన్నారు. గ్రామ ఎంపీటీసీగా ఊరడి లక్ష్మి ఉన్నారు. మొత్తం గ్రామంలో సిబ్బంది, అధికారుల సంఖ్య 26గా ఉంది. గ్రామ జనాభా 2645గా ఉంది. పురుషులు 1475గా ఉన్నారు. స్త్రీలు 1171గా ఉన్నారు. గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1891గా ఉంది. పురుష ఓటర్ల సంఖ్య 807గా ఉంది. స్త్రీల ఓటర్ల సంఖ్య 1004గా ఉంది. గ్రామంలో సాగుభూమి విస్తీర్ణం 1865.29. గ్రామంలో మొత్తం కుటుంబాల సంఖ్య 730గా ఉంది. గ్రామంలో రేషన్ కార్డుల, ఆహార భద్రత కార్డుల సంఖ్య 761గా ఉంది. గ్రామంలో పెన్షన్దారులు 667గా ఉన్నారు. వికలాంగులు 15 మంది ఉన్నారు. గ్రామంలో మొత్తం సాగు చేస్తున్న ప్రధాన పంటలు పసుపు, వరి, మొక్కజొన్న, సోయాబీన్గా ఉన్నాయి. గ్రామంలోని పశుపక్షాదుల సంఖ్య 350గా ఉంది. గ్రామంలో మొత్తం వాహనాలు 500గా ఉన్నాయి. అన్ని మతాలకు చెందిన ఆలయాలు 5గా ఉన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు, విద్యార్థుల, ఉపాధ్యాయుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధ్యాయులు 12 మంది ఉన్నారు. విద్యార్థులు 125 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలు గ్రామంలో 2 ఉన్నాయి. PACCS చైర్మన్ సభ్యులు రాజేందర్ రెడ్డి ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 1 ఉంది. గ్రామాభివృద్ధి కమిటీ 1 ఉంది. యువజన సంఘాలు 8 ఉన్నాయి. గ్రామంలో పోస్ట్ ఆఫీస్ 1 ఉంది. ఈ గ్రామానికి మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. గ్రామంలో అక్షరాస్యత శాతం 80%గా ఉంది. నిరక్షరాస్యత 20%గా ఉంది. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు 215 మందిగా ఉన్నారు. వెల్కమ్ టు K6. మనం షెట్పల్లి గ్రామం పొరిమేరలో మనం ఉన్నాము. మరి ఇక్కడ ఈ షెట్పల్లి గ్రామ సమస్యలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ 80% మంది రైతులు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. స్వదేశంలో ఉపాధి దొరకక గల్పుబాట వెళ్ళి అక్కడ ఏదో 4 డబ్బులు సంపాదిస్తామని వెళ్ళిన పాపానికి అక్కడ వాళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టే చిత్రహింసలు భరించలేక మన వాళ్ళు చాలా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే మన షెట్పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి మన వద్ద ఉన్నాడు. మరి అతను ఎలాంటి బాధలు పడ్డాడు, మరి ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయం మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మా షెట్పల్లి గ్రామము మోర్తాడ్ మండల్. అయితే షెట్పల్లి గ్రామంలో మామూలుగా టైలర్ పని చేసేవాడిని. పరిస్థితులు టైలరింగ్ ఏంటంటే రెడీమేడ్ బాగా అయిందని చెప్పేసి మా టైలర్ అన్నది లేకుండా పోయింది సార్. గలిపేద్దామని చెప్పేసి కొన్ని డబ్బులు తీసుకొని లేకున్నా అని అప్పులు తీసుకొని పోయేవారికనే ఫుల్ హార్డ్ వర్క్, వ్యవసాయము హార్డ్ వర్క్.
करे शूलधारं महाकष्टनाशं सुरेशं वरेशं महेशं जनेशं धने चारुदीशं ध्वजेशं गिरीशं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् उदासं सुदासं सुखैलासवासं धरानिर्धरं संस्थितं ह्यादिदेवम् अजाहेमकल्पद्रुमं कल्पसेव्यं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् मुनीनां वरेण्यं गुणं रूपवर्णं द्विजासं पठन्तं शिवं वेदशास्त्रम् अहो दीनवत्सं कृपालं शिवं हि भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् सदा भावनाथं सदा सेव्यमानं सदा भक्तिदेवं सदा पूज्यमानं मया तीर्थवासं सदा सेव्यमेकं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् షెట్పల్లి గ్రామ శివారులో గల బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం అనేది ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఒక 150 సంవత్సరాల క్రితం ఈ రాతి బండతోని చెక్కి నిర్మించడం జరిగింది. ఇది చాలా పవిత్రమైన గుడిగా ఈ గ్రామస్తులు భావిస్తారు. మరి ఇక్కడ ఈ ధ్వజస్తంభం అనేది మన ఏ ఆలయంలో చూసినా కానీ కట్టెతోని చేయడం జరుగుతుంది, కానీ ఇక్కడ ఈ రాతి బండనే చెక్కి ఇక్కడ దీన్ని రాతి బండతో చెక్కి ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఇక్కడ మన గ్రామస్తులు ఉన్నారు, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒక చిన్న పిల్లలప్పుడు నాకు ఒక 10 సంవత్సరాల నుంచి ఒక గిరినందన్ సామాని ఇక్కడ పూజారిగా ఉండి తన మా ఊరోళ్ళ విలేజ్ కమిటీకి పిలిపించి ఈ గుడి పూజా పునస్కారం చేపించుడు తన వలన జరిగింది. చిన్న పిల్లలప్పటి నుంచి పడితే నాకు 65 ఏళ్ళు వచ్చింది సారు. మేము అక్కడికే పాత వాళ్ళు ఎందరం అవుతున్నామో అందరం మేము అంటే పూజ అంటలు చేసుకుంటే ఇప్పటికి సుఖ ఆ గుడిని మర్చేది లేదు. అప్పుడు ఏమైందంటే కొన్ని దినాల తర్వాత ఆ స్వామి వెళ్ళిపోయిండు, ఇంకో వేరే స్వామి కూడా వచ్చి కొన్ని చేసిండు. అది తర్వాత ఇక్కడ దొంగలు పడి విగ్రహం ఎత్తుకపోగానే ఊరి దగ్గర ఉంటే మంచిగాని అందరు కలిసి ఊరి దగ్గర భూమి చూపించి అది చేసిండు. అయినా ఇప్పుడు శివరాత్రికి వాళ్ళ జాతర జరుగుతున్న ఈడ కూడా ఫస్ట్ చేసిన తర్వాతనే ఆడికి పోతున్నారు సార్. షెట్పల్లి గ్రామంలో ఈ వర్షాలు లేక ఉన్న ఇప్పుడు సోయా, మొక్కజొన్న, పసుపు మొత్తం పంటలు మొత్తం చేతికొస్తున్నాయి, మొత్తం ఎండిపోతున్నాయి. మరి రైతులు మాత్రం విలువలాడుతున్నారు. మరి దీనికి గట్టెక్కడానికి మరి రైతులు ప్రత్యామ్నాయంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు? మరి మన వద్ద షెట్పల్లి గ్రామ రైతు ఉన్నాడు, మరి అడుగు తెలుసుకుందాం. ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఈ మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ పసుపులు కానీ మామూలుగా అంటే ఒక 70% వరకు మా రైతుల చేతుల నుంచి వెళ్ళిపోయినట్లుగానే ఉన్నది. ఇప్పటికి మా చేతిలో ఏమి లేకుండానే అయిపోయింది. కనీసం ఈ లక్ష్మీ కెనాలు అనేది కానీ ఇంతవరకు అది పనుల జాప్యమా, కాంట్రాక్టర్ జాప్యమా, ఎవరి జాప్యం వల్లనో అది ఇంతవరకు ఏ పురోగతి లేదు.
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनम् प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वरा नक्तं हौष्यामि देवेश एकबिल्वं शिवार्पणम् रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकादि च सन्तानम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनम् कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सहस्रवेदपाठेषु బుగ్గ రామన్న స్వామి ఆలయం ఏదైతే పురాతనం మన ఇంతకుముందు మనం ఏదైతే చూసినామో అదే ఆలయాన్ని ఈ గ్రామస్తులు అక్కడి నుంచి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ శివాలయం ఇక్కడ కొత్త గుడి నిర్మాణం చేసి సొంత డబ్బులతో గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామస్తులు కలిసి ఎలాంటి సాయం ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి సాయం లేకుండా వీళ్ళు గుడి నిర్మాణం చేయడం జరిగింది. మరి దీంట్లో మరి ఇక్కడ అర్చకులు ఉన్నారు. మరి ఇక ఈ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం నుంచి ఇక్కడ గుడికి వస్తారు భక్తులు, మరి వివిధ సమస్యలు ఏమైనా ఉంటే మరి అడిగి తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇది పురాతనమైన దేవస్థానము. మన బుగ్గరామన్న స్వామి చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఈ గుడిని 1990లో స్థాపించబడింది. ఇక్కడ మన చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ హనుమాన్ దీక్షా స్వాములు కూడా, అట్లాగే అయ్యప్ప స్వాములు కూడా. ఈ గుడికి చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఇందులో మాకు మొదటిగా వచ్చే సమస్య ఏంటంటే ప్రవారి గోడ. ఈ గోడను ఎంత త్వరగా నిరూపిస్తే అంత మంచిది. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। जय हनुमान सिया राम दुलारे जय हनुमान। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। जय हनुमान सिया राम दुलारे जय हनुमान। షెట్పల్లి గ్రామంలో వైఎస్ మాజీ స్వర్గీయ
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇంద్రమ్మ కాలనీ అని నిర్మించారు. మరి ఇక్కడ ఆ కాలనీ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ కాలనీవాసులు తెలుపుతున్నారు. మరి ఈ రోడ్ల సమస్య అంటే సీసీ రోడ్డు లేవు, అంటే ఒక వాటర్ ట్యాంక్ ఒకటి మినీ వాటర్ ట్యాంక్ ఒకటి నిర్మించారు. ప్రతి ఒక్కరు అక్కడనే పోయి పట్టుకొని వాళ్ళు దారిని తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఓ ఇంటింటికి నల్ల కనెక్షన్ కూడా లేదు. మరి ఈ వాటర్ కూడా బోర్ నుండి వచ్చిన నీళ్ళే కానీ మంచినీరు కూడా వీళ్ళు తాగే పరిస్థితులు లేరు. మరి కాలనీవాసులు మన వద్ద ఉన్నారు. మరి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో మరి అడిగి తెలుసు. దానికి మంచినీళ్ళకు అడిగే పోవాలా, చెడ్డ నీళ్ళకి అడిగే పోవాలా, అదొక మినీ ట్యాంకు ఆ ట్యాంకరు దాని దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తాగునీరు లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది. ఇకనైనా స్పందించి ఈ కాలనీకి, ఇంద్రమ్మ కాలనీకి కుళాయిల ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే మంచినీటి సరఫరా లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. శ్రీరామ్ సాగర్ నుండి వచ్చే దాని ద్వారా విడుదలయ్యే లక్ష్మీ కాలువ వీళ్ళకు షెట్పల్లి గ్రామ రైతులకు ప్రధాన కాలువ. దాని ద్వారా నీరు వస్తేనే వీళ్ళ సాగునీరు అందుతుంది, పంటలు పండుతాయి. మరి ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. మరి దాని మీద ఆధారపడ్డ రైతులు మరి అలా మనోగతం కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారనే విషయం అడిగి తెలుసుకున్నారు. రైతుని గత 30 సంవత్సరాల నుంచి లక్ష్మీ కెనాల్ ద్వారా వచ్చే వాటర్ వలన చెరువు నిండి గత పంట పొలాలు 100 ఎకరాల పంట పొలాలు అవి వండేవి, నూతులు నిండేవి. వాటి వల్ల భూగర్భ జలాలు అనేటివి ఉండేవి. ఈరోజు లక్ష్మీ కెనాల్ ద్వారా వాటర్ రాక ఈరోజు 6 గంటలు నడిచే మోటారు ఈరోజు 2 గంటలు కూడా నడిచే పరిస్థితిలో లేదు. దాని వలన కరువు అనేది ఏందో మాకు కళ్ళ గట్టినట్టుగా ఈరోజు మాకు కనబడుతుంది. ఇలా ఉంటే మా పరిస్థితి ఏందనేది చాలా బాధాకరంగా ఉంది. అది తొందరగా అది మన ఇక్కడ పోషంపట్లది తొందరగా పని చేసేస్తే కొన్ని తాగడానికన్నా నీళ్ళు బోధలకు బాగా ఇబ్బంది అవుతుంది. చెరువులో నీళ్ళు లేకుండా అయిపోయినాయి. లిఫ్ట్ తొందరగా చేస్తే బాగుంటుండే. లిఫ్ట్ వరకు దానివల్ల నీళ్ళు తాగడానికి మన ప్లేస్ గోదాలకు నీళ్ళు ఉంటుండే. ఆ పని బాగా డిలే చేస్తారు. ఎందుకోసం షెట్పల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకప్పుడు క్రీడలకు చాలా ప్రసిద్ధిగాంచినట్లు మనం చెప్పుకోవచ్చు. మరి మన మండల కేంద్రంలో ఈ షెట్పల్లి అంటేనే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇలా ఈ గేమ్స్లలో ఖచ్చితంగా మొదటి బహుమతి పొందే ఈ పాఠశాల ఇప్పుడు అతి ఘోర పరిస్థితిలో ఉంది. విద్యార్థుల సంఖ్య చూసినట్లయితే అంటే మొత్తానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓన్లీ 74 మందే ఉన్నారని ఉపాధ్యాయులు మరి వాళ్ళు తెలపడం జరిగింది. మరి ఇంత దిగజాడడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియమే. దాని ప్రభావం వల్లనే మాకు విద్యార్థులు రాలేకపోతున్నారని వీళ్ళు తెలుపుతున్నారు. దీన్ని అధిగమించడానికి మరి ఉపాధ్యాయులు ఏ విధమైన పథకం మరి రూపొందించుకున్నారు, మరి ఏ విధంగా ఈ విద్యార్థుల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకో విషయం చూసినట్లయితే ఇక్కడ గ్రౌండ్ కూడా మైదానము చాలా పెద్దదిగా ఉంది. మరి జిల్లా మండల కేంద్రాల్లో ఉంటుంది ఈ బాస్కెట్బాల్ కోర్ట్ అనేది, కానీ ఇక మండల కేంద్రాల్లో ఉండదు. మరి అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్టేజ్ కూడా ఉన్నది. ఇక్కడ చిన్నారెడ్డి కళావేదిక అని ఇక్కడ స్టేజ్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. మరి ఇంత విశాలమైన మైదానం ఉన్నప్పటికీ విద్యార్థులకు ఆ పీటీ ఒక కొరత కూడా ఉంది. వాళ్ళకు ఆటలాడడానికి మైదానం ఉన్నా కానీ బోధించడానికి పీటీ లేకపోవడంతో ఈ ఏదైతే ఉన్నాయో క్రీడలు కూడా మరుగున పడుతున్నాయి. ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులే వాళ్ళకు తోచిన విధంగా వీళ్ళు ఆటలాడించడానికి ప్రయత్నం చేస్తూ మరి మండల క్రీడల్లో వీళ్ళు పాల్గొనే విధంగా విద్యార్థులను మరి చైతన్యం చేస్తున్నారు. మరి ఈ విధంగా ఈ పాఠశాల మరి రాను రాను మరి కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికైనా కానీ గ్రామ కమిటీ
మరి చొరవ తీసుకొని విద్యార్థులను మరి బడికి పంపించే ప్రయత్నం చేస్తే మరి ఈ పాఠశాల అభివృద్ధిలో బాటలో నడుస్తుందనే అభిప్రాయాలు మన వ్యక్తమవుతున్నాయి. మా షెట్పల్లి గ్రామం. మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మా స్కూల్ చాలా బాగుంది, కానీ స్ట్రెంత్ బాగాలేదు. అలాగే ఉపాధ్యాయులు చాలా బాగున్నారు. మాకు బోధించుడు కూడా చాలా చక్కగా బోధిస్తున్నారు. అలాగే మా గ్రౌండ్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది, కానీ అందులో ఆడుకోవడానికి స్ట్రెంత్ లేకపోవడం మాకు బాగా బాధాకరంగా ఉంది. అలాగే మా స్కూల్ యొక్క ప్రహారీ గోడ ఒక ప్రక్కన పడిపోయినట్టుగా ఉంది. అక్కడ నుంచి చాలా పాములు రావడం జరుగుతుంది, భయం వేస్తుంది. అలాగే మాకు టాయిలెట్స్ ఉన్నాయి, కానీ అవి శుభ్రంగా లేవు. నీటి ఫెసిలిటీ కూడా లేదు. గ్రౌండ్ అంతా పిచ్చి మొక్కలు కూడా పెరుగుతున్నాయి. మేము సైన్స్ ఫేర్ కోసం నిజామాబాద్కి వెళ్ళాం. ఇన్స్పైర్కి నిజామాబాద్కి వెళ్ళాం. అక్కడ మాకు స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ కావడం జరిగింది. మాకు ఆటలు ఆడిపించడానికి పీటీ టీచర్ లేడు. మా గ్రౌండ్ ఎంతో విశాలమైనదిగా ఉంది, కానీ అందులో స్ట్రెంత్ మాత్రం లేదు. నా పేరు సుకన్య, నేను 10th క్లాస్ చదువుతున్నాను. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి యాత్రతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకి పట్టుగొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగ తొలివాకిలి అమ్మ, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి యాత్రతకు ఆనవాలు అమ్మ, అమృతం అన్నని మీ బ్రతుకు నిలుపు జలమే, ఆకలి దప్పిదీర్చునట్టి జీవరసమే, అమృతం అమ్మతో త్రాసున తూగితే మమతల బరువులో అమ్మే నిలుచురా, ప్రేమే తొనికే రసికలసం, అమ్మే లేకుంటే ఆ బ్రహ్మే లేడురా, అమ్మే కాదంటే అది జన్మే కాదురా, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి యాత్రతకు ఆనవాలు అమ్మ, మనిషై పుట్టకుంటే అమ్మదనం తెలియునా, గుడిలో ఉంటే ఆ కమ్మదనం తెలియునా, అనియా శ్రీహరి అమ్మ ఒడి చేరెరా, 10 రూపాయలతో కట్టుబడిపోయేరా, స్వార్థం లేని పరమార్థం, అమ్మే నా గర్వం, ఆ అమ్మే నా సర్వం, అమ్మే నా దుర్గం, మా అమ్మే నా ప్రాణం, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి యాత్రతకు. మా పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉండడంతో ఉపాధ్యాయులు చింతిస్తున్నారు. దీనివల్ల ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉండడంతో ఇక్కడ మరి చూసినట్లయితే పాఠశాల పెద్ద ఉంది, కానీ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది.
షెట్పల్లి ఉన్నత పాఠశాలలో విశాలమైన మైదానం ఉన్నప్పటికీ మరి స్ట్రెంత్ తగ్గడానికి కారణమేంటి, మరి ఈ విద్యా బోధన ఏ విధంగా జరుగుతుంది, మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి స్ట్రెంత్ మరి పూడ్చడానికి ఏమైనా ప్రయత్నం చేస్తురా లేదా అని మన ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు మన వద్ద ఉన్నారు. మరి విషయాలు అడిగి తెలుసుకుందాం. మాది షెట్పల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాల. మరి ఈ షెట్పల్లి పాఠశాలకి 50 సంవత్సరాల మరి ఈ యొక్క పాఠశాలకి 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఎందుకంటే ఇక్కడ చిన్న స్కూల్ నుంచి 1వ తరగతి నుంచి గత 12 సంవత్సరాలు అప్గ్రేడ్ అయిన తర్వాత మరి 10వ తరగతి కూడా చేయడం జరిగింది. మరి ఇంతకుముందు ఒక 10 బ్యాచులు మా దగ్గర చాలా చక్కగా ఫుల్ స్ట్రెంత్తో దాదాపు 200 స్ట్రెంత్తో వెళ్ళిపోయినాయి. మరి ఇక్కడ విషయం రాను ఏం జరుగుతుందంటే మాకు విశాలమైన గ్రౌండ్ ఉంది. జిల్లాలో ఎక్కడ లేని విధంగా మాకు బాస్కెట్బాల్ గ్రౌండ్ కూడా ఇక్కడ మరి చేయించుకోవడం జరిగింది. మరి మా పాఠశాల నుండి ప్రతి సంవత్సరము జాతీయ స్థాయి వరకు కూడా విద్యార్థులు మరి కబడ్డీలో, ఖోఖోలో ఆడడం జరుగుతుంది. అట్లాగనే సైన్స్ ఫేర్లో కూడా ఈ సంవత్సరం మేము అనూహ్య రీతిలో మరి స్టేట్ లెవెల్కు కూడా అర్హత సాధించడం జరిగింది. అన్నీ ఉన్నప్పటికీ మా దగ్గర స్టాఫ్ కూడా చాలా చక్కని స్టాఫ్, ఎంఎస్సి, ఎంఏలు, బీఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే మా స్థానికము మా పక్క ఒక 2 కిలోమీటర్ల పక్కకే మరి ప్రైవేట్ పాఠశాలలు 10th వరకు ఉండడం మూలంగా రోజు 3 బస్సులు రావడం వల్ల మరి మా దగ్గర పిల్లలు మా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తగ్గిపోవడం జరుగుతుంది. దీని అంతటికి కారణము ఒకటంటే ఇంగ్లీష్ భాషపై ఈ మధ్య చాలా మోజు మరి ప్రజల్లో కనిపిస్తూ ఉంది. షెట్పల్లి ఇన్ఛార్జ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న మరి శాంతికుమార్ గారు మన వద్ద ఉన్నారు. మరి ఇక్కడ మరి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ మరి ఇక్కడ ప్రజలకు అందుబాటులో మరి ఉంటూ మరి ఎలాంటి సేవలు అందిస్తున్నారు, మరి ఇతని దృష్టిలో ఇంతవరకు ఏ సమస్యలు మరి గ్రామాన్ని వస్తున్నాయనే విషయంపై మరి తెలుసుకుందాం. ఇన్ఛార్జిగా ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. ఇప్పటికి ఇక్కడ గ్రామ జనాభా 22,646 మంది ఉంటారు. దీంట్లో మేము ప్రస్తుతము ఈ పెన్షన్లకు వచ్చేసి సాధారణంగా ప్రధాన సమస్య కదా ఉంటే 667 మందికి పెన్షన్లు మేము ఇస్తున్నాము. అలాగే మా గ్రామంలో మంచినీటి సదుపాయం కానీ అలాగే లైటింగ్ కానీ మేము చాలా సక్రమంగా ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాము. అలాగే మాకు సిబ్బంది కొరత తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ మా గ్రామ పంచాయతీ సఫాయిలు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి డయేరియా కానీ ఇలాంటి అంటువ్యాధులు రాకుండా మా సిబ్బందితో పాటు గ్రామంలో ఫాగింగ్ చేయించడము, ట్యాంకులలో క్లోరినేషన్ చేయించడము అన్నీ చాలా సక్రమంగా చేస్తున్నాం. షెట్పల్లి గ్రామంలో గల మహిళా సంఘం సభ్యులు కొంతమంది మన వద్ద ఉన్నారు. మరి వాళ్ళు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని మరి రుణాల ద్వారా ఏదన్నా ఉపాధి కోసం ఏదైనా షాపులు కానీ ఏదైనా పెట్టి మరి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు అనే విషయం మరి వాళ్ళ మాటలోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, మా పేరు వరలక్ష్మి. మా షెట్పల్లి విలేజ్. మా విలేజ్లో 65 మహిళా సంఘాలు ఉన్నాయి, 2 వివోలు ఉన్నాయి. ఒక్క వివోకు 35 సంఘాలు ఉన్నాయి, ఇంకో వివోకు 32 ఉన్నాయి. మొత్తం కలిపి 65 సంఘాలు ఉంటాయి. బ్యాంకులలో కూడా 90 లక్షల దాకా తీసుకున్నాం. గ్రామ సంఘాలలో కూడా 7 లక్షల దాకా తీసుకున్నాము. కానీ మా వివో ఇప్పటికీ మంచిగా లేదు. బాత్రూములు లేవు, డోర్లు లేవు. ఎవరైనా వచ్చినా మా వివో అక్కడికి రారు. ఏ సార్లు వచ్చినా కానీ షెట్పల్లికి వస్తారు, జీపీలకు వస్తారు, స్కూళ్ళకి వస్తారు. కానీ మా వివో అక్కడికి ఎవరు రారు. ఇక్కడ వసతి సరిగా లేదు. గ్రూపులు 2 ఉన్నాయి, వాళ్ళకు ఇచ్చినాం 50,000 దాకా. కొంతమంది జిరాక్స్ సెంటర్లు పెట్టుకున్నారు, మరి కొంతమంది కిరాణా షాపులు పెట్టుకున్నారు, కుట్టు మిషన్ షాపులు పెట్టుకున్నారు.
మరి మేము మహిళా సంఘంలో అధ్యక్షురాలని. మా ఇక్కడ 2 వివోలు ఉన్నాయి. మరి కావేరి వివో, మరి లక్ష్మీ నరసింహ వివో ఉంది. మరి 65 గ్రూపులు ఉన్నాయి మాకు. మా గ్రూపులకు ఎటువంటి సౌకర్యం లేదు. మరి ప్రతిదానికి మహిళా సంఘ పనులు అంటారు. ఏదానికైనా కానీ మా మహిళలతోనే పని అవుతుంది. మాకు ఎటువంటి మాఫీ లేదు మహిళా సంఘాలకు. మరి మా వివోలకు కూడా మరీ ఘోరంగా ఉన్నది. బాత్రూములు లేవు, నల్లలు లేవు, వాటర్ లేవు, కరెంట్ లేదు. కింద వట్టి భూమి మీద మట్టిలో కూర్చుంటున్నాం మేము. మా పరిస్థితి ఇంతేనా? మూర్తాడ్ మండల్ ధర్మోరా షెట్పల్లి గ్రామాల మధ్యలో ఈ 2 కమ్మర్పల్లి మూర్తాడ్ మండలాలకు సాగునీరు అందించడానికి కోసం చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం 2004లో నిర్మించారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ మాత్రం నిర్వహించలేరు. ప్రతిసారి ట్రయల్ రన్ పేరిట నిర్వహించినప్పుడల్లా పైప్ లైన్లు వాలగడం, ఆ లీకేజీల ద్వారా మళ్ళీ మరమ్మతులు చేయడం, మళ్ళీ అదే కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మరి ఆ పథకం అదే విధంగా మరి కొనసాగుతూనే ఉన్నది. అది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 2 మండలాలకు సంబంధించిన 11,625 ఎకరాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు దీన్ని నిర్మించడం జరిగింది. మరి రైతులు ఈ పథకంపై ఏమనుకుంటున్నారో మరి తెలుసుకుందాం. మరి ఇక్కడ చెరువు చూసినట్లయితే 50 క్యూసెక్ల నీరే మాత్రం ఉంటుంది. మరి ఇది 4 పంపులు రన్ కావాలంటే 180 క్యూసెక్ల నీరు మాత్రం ఇలా స్టోరేజ్ ఉండాలి. మరి ఇప్పుడు ఇది ఈ పథకం మరి ప్రారంభంలో ఈ రిజర్వాయర్ తయారు చేసే ముందు మరి దీన్ని పూడికతీత తీయకపోవడం వల్ల మరి దీంట్లో స్టోరేజ్ నీరు ఉండలేకపోతుంది. మరి ఈ విషయంపై మరి రైతులు మన వద్ద ఉన్నారు. మరి వాళ్ళ అభిప్రాయాలు మరి ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం మాకు 2004 సంవత్సరంలో స్టార్ట్ చేసినారు. అయితే 180 క్యూసెక్ల వాటర్ స్టోరేజ్ అయితే 2 మండలాలు కమ్మర్పల్లి మూడతా 2 మండలాలు కలిసి 4 పంపులుగా అది చేసి పైప్ లైన్ వేసిండ్రు. ఇంతవరకు ట్రయల్ రన్ చేసింది కానీ ఒక్కసారి కూడా ప్రతిసారి మొత్తం లీకేజ్ల వల్ల ఈ పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకోలేని పరిస్థితి అయిపోయింది. 2 మండలాల రైతులకు సాగునీరు కొరకు 11,625 మన ఆయకట్టు సాగునీరు అందించడానికి ఇంత పెద్ద పథకాన్ని ప్రారంభించి గత పాలక నిర్లక్ష్యం వల్ల ఈ పైప్ లైన్ల లీకేజీల వల్ల ఇంతవరకు రియల్గా దీన్ని రన్ చేయలేని పరిస్థితి అయిపోయింది. మళ్ళీ ఈ షెట్పల్లి గ్రామం మాకున్న చెరువులో ఈ మిషన్ కాకతీయుల చెరువును చేసకపోవడం వల్ల పరిస్థితి ఏమవుతుందంటే అక్కడ స్టోరేజ్ ఉండట్లేదు, వాటర్ స్టోరేజ్ లేవట్లేదు. ఇప్పుడు 50 క్యూసెక్ల నీరు మాత్రమే స్టోర్ అవుతున్నాయి. 180 క్యూసెక్ల నీరు స్టోర్ అయితే ఇది పూర్తి స్థాయిలో రన్ కావడానికి ఆస్కారం ఉన్నది. కానీ ఇప్పుడన్నా మన తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని దీన్ని మిషన్ కాకతీయలో మా చెరువును చేర్చి మా చెరువులో పూడికతీత తీపిచ్చి పూర్తి స్థాయిలో పంట సాగు కానీ జరగడానికి ఆస్కారం ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కాకతీయ మిషన్ రాక ఇప్పుడు మొత్తం పుడిక తీయక మొత్తం చెరువులు ఎండిపోయినాయి. ఒక 90% కూడా పంటలు వేయలేరు ఇక్కడ షెట్పల్లి గ్రామంలో. ఇప్పుడు వాటర్ లేక బాగా ఇబ్బంది ఉంది ఇక్కడ షెల్లో. ఇప్పుడు మా ఎమ్మెల్యే ప్రశాంత్ గారు చొరవ తీసుకొని ఇప్పటికైనా ఈ స్టోరేజ్ చెరువుని అన్నీ బాగు చేయాలని, మిషన్ కాకతీయ ద్వారా పుడిక తీసి చెరువును బాగు చేయాలని, షెట్పల్లి గ్రామ ప్రజలకు అందరికీ నీరు అందించాలని కోరుకుంటున్నాం. మండలం మోడతాడు మా పంప్ హౌస్ పైప్ లైన్ మొత్తం లీకేజ్ అవుతున్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. మా పంటలు నష్టపోతున్నాయి, నష్టపరిహారం ఎవరు ఇస్తలేరు. మా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు దీన్ని కొద్దిగా చర్య తీసుకొని అన్ని మిషన్ కాలువ
చేయాలని కోరుతున్నాం. దీన్ని కొద్దిగా చర్చ తీసుకొని 2 మండలాలకు అవసరం పడ్డాయి ఈ వాటరు, చర్చ తీసుకొని కొద్దిగా పట్టించుకోవాలని కోరుతున్నాం. పట్టణ ప్రాంతాలలో ఈ స్వర్ణకారులు ఏదో విధంగా ఆ వృత్తిపరంగా ఏదో లాభాలు పొందుతారు, కానీ గ్రామీణ ప్రాంతాలలో మరి స్వర్ణకారుల వృత్తి ఏ విధంగా జరుగుతుంది, మరి ఒకప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉన్న విషయంపై మన వద్ద స్వర్ణకారుడు ఉన్నాడు, మరి అడిగి తెలుసుకో. అది రాఘవేందర్ నా పేరు. షెట్పల్లి గ్రామము, మండలం మూర్తాటు. ఈ గ్రామంలో ఒక 10 సంవత్సరాల కిందట పని మంచిగా ఉంటుండే. ఇప్పుడు అక్కడక్కడ షోరూమ్లు అయినాయి కాబట్టి ఈ రెడీమేడ్ వస్తువు వచ్చుట్ల మాకు పని చాలా తక్కువైంది. ఈ అంతో ఎంతో తీగలు చిన్న చిన్న పనులే ఉంటాయి, పెద్దగా ఏముంటాయి. ఈ షోరూములు లేకుంటే పని మంచిగా ఉంటుండే. 10 సంవత్సరాల కిందట ఉన్న పని ఇప్పుడు లేదు. ప్రతి ఒక్కరు సిటీ అని సిటీ వెళ్తున్నారు. పని చాలా తక్కువైంది. నా పేరు లక్మా రంజిత్, మాది షెట్పల్లి గ్రామం. మేము వ్యవసాయం చేస్తాం. గత 20 సంవత్సరాల నుంచి ఇంత కరువు అన్నది మేము చూడలేము. ఇంత కరువు వచ్చేసింది. పంటలు, బోర్బావిలు, బోర్లు మొత్తం అడుగంటిపోయినాయి. వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకేమో ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ గురించి తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పటికీ 4 గ్రామాలకే డ్రిప్ ఇరిగేషన్ 100% ఇవ్వగలుగుతుంది. మిగతా పల్లెటూర్లకు ఏం డ్రిప్ ఇరిగేషన్ ఏమి ఇవ్వటం లేదు. ప్రభుత్వం అయినా ఇప్పటికైనా అని, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అయినా అని ఈ వ్యవసాయదారులకు 100% డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వగలని మన ప్రశాంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకప్పుడు ఒక శుభకార్యం చేయాలంటే ఈ కుమ్మరి కుండ తీసుకుపోవడం కానీ ఈ వీళ్ళు చేసే వృత్తుల పైన మన ప్రజలు ఆధారపడేవారు. మరి ఇప్పుడు రాను రాను ఇది క్షీణించిపోయింది. ఇప్పుడు ఈ కుమ్మరి వృత్తే మరి ప్రశ్నార్థకంగా మారింది. మరి అక్కడక్కడ కొన్ని గ్రామాలలో మరి ఈ వృత్తి అనేది కొనసాగుతున్నది ఇప్పటికీ. మరి ఇక్కడ షెట్పల్లి గ్రామంలో కూడా మరి ఈ వృత్తి చేసే మన వద్ద ఒక వృద్ధుడు ఉన్నాడు. మరి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా అయింది. మరి ఈ వ్యాపారం అనేది ఏ విధంగా నడుస్తుందనే మన విషయం మనం తెలుసుకుందాం. కుండలు అడిగేటోళ్ళు లేడు, కుండలు అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళు కుండలు ఓడి చేసేటోళ్ళు లేడు, ఓడు మళ్ళీ పెట్టుకునేటోడు కూడా లేరు. ఏమైనా అడిగే తాడి చెట్లయి ఈ చెట్లయి గవే కొనుక్కుతున్నాయి. ఇప్పుడు ఓడు కుండలు అడుగుతారు సారు. కూన పెంకలు కూడా ఓడి అడుగుతలేడు. ఇక మా బతుకు గింతే ఉన్నది, ఓడి చేసేటోడు కూడా లేడు. ఈ పని లేదని చేస్తలేరు కూడా ఎక్క. అన్ని రకాలు వేస్తాను నేను. కూనలు, కుండలు, గొబ్బలే కానీ ఇక మొత్తం సర్వం చెయ్యరాని పని లేదు.
మన వద్ద గ్రామ సర్పంచ్ షెట్పల్లి గ్రామ సర్పంచ్ లిమ్మన్న గారు ఉన్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా మనకు తెలిసిన సమాచారం మేరకు సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ఈ తాగునీటి సమస్య కూడా చాలానే ఉన్నది మనకు సమాచారం ఉంది. మరి ఆ విషయంపై మరి సర్పంచ్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చిన విడతల బీఆర్జేపీ నుంచి ఒక ఊరు పక్కన దుమ్మరి వాళ్ళ ఇళ్ళ దగ్గర సీసీ డ్రైనేజ్ కట్టడం జరిగింది. అట్లాగే శతబుట్టలు ఇచ్చడం జరిగింది. ఆ తర్వాత పాత గ్రాంట్ ఎన్ఆర్జీఎస్ ఉంటే దాంట్లో ఒక 5 లక్షల సీసీ డ్రైనేజ్ చేయడం జరిగింది. తర్వాత మినీ ట్యాంకుల విషయంకి వస్తే మన గ్రామ పంచాయత్ 13 ఫైనాన్స్ నుంచి 2500 లీటర్స్ 3 ట్యాంకులు చేయడం జరిగింది. అట్లే కాకుండా మండల్ అప్పుడు ఎండిఓ ప్రవీణ్ కుమార్ సార్ ఉండే సార్ను ఏదో మాట చెప్పి అక్కడి నుంచి ఒక మినీ ట్యాంక్కి కూడా శాంక్షన్ చేసి ఈ స్కూల్లో కట్టడం సుగా జరిగింది. మొత్తం మీద అంటే ఒక మినీ ట్యాంకీలు 4 కట్టడం జరిగింది వరకు. ఎన్ఆర్జీఎస్ అది అట్లా ఇట్లా అనుట్లా ఒక 6 లక్షలు వరకు అది జరిగింది. మెయిన్ సమస్య ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పింఛన్ల విషయంకి వచ్చిండు. పింఛన్లు అంటే కొద్దిగా అమౌంట్ ఇవ్వబట్టి అందరికీ దాని మీదనే ఆశ కలిగింది. అయినా కానీ బీడీ పింఛని 399 వస్తున్నాయి మా షెట్పల్లి విలేజ్కు. ఆసరా పింఛన్లు 268 వస్తున్నాయి. టోటల్ కలిసి 667 పింఛన్లు వస్తున్నాయి. ఇంకా నీటి విషయంకి వస్తే కాలం లేట్ అయిన కారణం వలన నీటి ఎద్దడి కొన్ని జాగాల్లో మే జూన్లోనే ఏర్పడ్డది. అయినా మాకు ఈ పోషంపాటు దగ్గర ఉండడు కాబట్టి కొద్దిగా లేట్ ఏర్పడుతుంది. ఇప్పుడు నీటి ఎద్దడి ఖచ్చితంగా ఏర్పడుతుంది సార్. అయితే మా దగ్గర అంతకుముందు ఏదో 15 సంవత్సరాల నాడు కొన్ని మేము అప్పుడు ఎంపీటీసీ వ్యవస్థలో ఉన్నప్పుడు సీసీ రోడ్లు కొన్ని అయినాయి. మాది చూస్తే చిన్న విలేజే కానీ పొడులాగా ఉండట్లా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. పొడులా అన్ని గల్లీలు సందులు ఎక్కువ కాబట్టి సీసీ రోడ్లు సీసీ గట్టలతో బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభుత్వము చర్య తీసుకొని ఏదైనా కానీ సీసీ రోడ్లకు కానీ సీసీ డ్రైనేజ్కి కానీ ఏదైనా అమౌంట్ కేటాయిస్తే మేము చేస్తానికి సిద్ధం ఉన్నాం సార్. అట్లాగే మా దగ్గర ఒక 50 సంవత్సరాల కింద దేవుడు గుడి కట్టింది సార్. దానికి రోడ్డు సౌకర్యం లేదు, ఖాళీ మట్టి రోడ్డు ఉంది సార్. దాన్ని ఎలాగా ప్రభుత్వం అంటించుకొని మాకు అక్కడ సీట్ లైన్ సౌకర్యం సీట్ లైన్ కానీ ఓ మెటాల్ రోడే కానీ దానికి ప్రిఫరెన్స్ ఇస్తే దాన్ని మేము చేసుకొని అక్కడ భక్తులు కూడా ఉంటారు, భక్తులు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సార్. నిధులు మంజూరు చేసి ఒక మెటల్ రోడ్ కానీ దానికి సింగిల్ పేజ్ కరెంట్ ఒక బుడ్డి సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది సార్.